హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు అయితే నేను మునక్కాయ పౌడర్ చేసేసాను. ఇది ఈ ఫస్ట్ డే ఆరుతున్నాయి మునక్కాయలు. అయితే ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు. ఇప్పుడు ఇవి సెకండ్ డే వచ్చేసింది. ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. చూసారా, కొద్దిగా ఒక్కొక్కటి ఆరిపోతుంది. కొంచెం చిన్న సన్నగా ఉన్న మునక్కాయ ఆరిపోతుంది. ఇట్లాగే మనం థర్డ్ డే కూడా ఉంచుకోవాలి. ఇది థర్డ్ డే వచ్చేసరికి చక్కగా ఆరిపోతున్నాయి. ఇంకా ఏదన్నా ఎక్కడైనా ఒక మునక్కాయ అలా ఉందనుకోండి, మునక్కాయలో 3 పొరలుగా అనిపిస్తుంది, 3 పార్ట్స్గా ఉంటుంది. మనం ఆరేటప్పుడు ఇంకొంచెం ఏమన్నా ఉంటే కనుక ఇలా 3 పార్ట్స్గా ఇట్లా పార్ట్స్ చేసామంటే మాత్రం మునక్కాయ చక్కగా వచ్చేస్తుంది. చూసారుగా, కొన్ని పచ్చిగా ఉన్నాయి. అలా మనం చేసేసుకొని ఇట్లాగే మళ్ళీ ఇంకొక డే ఉంచుకున్నామంటే ఆ పార్ట్ కూడా చక్కగా ఆరిపోతుంది. నేను అన్నీ ఇక్కడ కొద్దిగా కలిసిన వాటన్నిటిని కూడా విడదీస్తున్నాను. ఇదేం పెద్ద కష్టం కాదు, ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా విడదీసుకొని ఇంకొద్దిగా మనం దూరంగా కాస్త ఆరపెట్టుకున్నామంటే ఆరిపోతాయి. ఇది చాలా ఈజీ అండి, సరదాగా చేసేయచ్చు. మనం మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో ఇలా చేసేసుకోవచ్చు. దీనికి పెద్ద టైం ఏం పట్టదు, కానీ ఇలా చేస్తే ఏంటంటే ఇవి తొందరగా ఆరిపోతాయి అన్నమాట. పచ్చి అనేది ఉండదు మునక్కాయలో. అప్పుడు మనం పౌడర్ చేసుకున్నా అవి ఒక 6 months అయినా సరే చక్కగా నిల్వ ఉంటుంది. ఇదంతా కూడా మాది థర్డ్ డే వచ్చింది. నాకు ఇక్కడ 4 daysకి పౌడర్కి ముక్కలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఆరకుండా ఉన్నట్లయితే మీరు ఇంకొక 1 day కూడా పెట్టుకోవచ్చు. 5 daysలో మనకు పౌడర్ మొత్తం రెడీ అవుతుంది. కాకపోతే మధ్యలో రోజు ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఎక్కడైనా కింద భాగం పైకి అట్లా కొంచెం అన్నీ కూడా ఆరిపోతాయి అన్నమాట. ముక్కలు కదిలి ఎక్కడైనా పచ్చి ఉంటే ఆరిపోతాయి. ఈరోజు వచ్చేసరికి నాకు 4th day. చూసారు కదా, ఈ 4th day మొత్తం ముక్కలన్నీ కూడా ఆరిపోయినాయి. మనం ఇలా లాగేస్తుంటే అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి ఫ్రీగా. అదే కొద్దిగా పచ్చిగా ఉంటే అంత తొందరగా కదలవు. ఇవి ఎండిపోయినాయి కాబట్టి ఇంకొక దగ్గరకు వచ్చేస్తున్నాయి. చూసారుగా, సౌండ్ కూడా గవ్వల్లాగా వచ్చేస్తుంది. కానీ అట్లనే గట్టిగా ఏం ఆరలేదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ వేసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా మిక్సీ వేసుకుంటాను. కొద్దిగా వీటన్నిటిని కూడా ఒక 3 parts 4 partsగా వేసుకోవచ్చు మనం. నేను ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. అన్నీ ఆరిపోయినాయి చక్కగా. ఇందులోకి నేను కొద్దిగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మనం 6 months వరకు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. మనకి ఇక్కడ పౌడర్ రెడీ అయిపోయింది. చూద్దాం పౌడర్ ఎలా ఉందో. కొంచెం పీచుగా ఇలా ఉంది. ఇంకా కొద్దిగా పలుచగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇలా అయితే కర్రీలో వేసేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూడండి, నేను ఇంకొంచెం మెత్తగా వేసుకున్నాను. ఇదేంటంటే మీరు కొంచెం మజ్జిగలో వేసుకొనైనా అట్లా తాగడానికి, బరువు తగ్గాలనుకుంటే కొద్దిగా మజ్జిగలో వేసుకొని తాగారనుకోండి, ఇది ఫ్రీగా ఉంటుంది. కొంచెం మీరు బరసగా వేసుకున్నారనుకోండి, అలా అయినా ఏం పర్వాలేదు. అలా అయితే మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మిగిలిన మొత్తం కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా వడియాల వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా కావాలనుకుంటే చూడండి. ఇట్లా పౌడర్ చేసుకొని ఇంకా మనం పళ్ళెంలో దీనిని ఆరపెట్టుకోవాలి. ఒక 1/2 hour అయినా సరే దీన్ని పళ్ళెంలో కొంచెం పలసగా చేసేసుకొని ఆరపెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతుంది. లేదు ఇలాగే మనం స్టోర్ చేస్తే కనుక వేడి మీద తొందరగా బూజు వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే కొంచెం సేపు ఒక 1/2 hour ఆరపెట్టేసుకొని ఆ తర్వాత బాక్స్ కానీ లేదా కవర్ కానీ మనం అందులో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం కర్రీ చేసేటప్పుడైనా సరే, సాంబార్కైనా సరే, దేనికైనా సరే, వంకాయ కర్రీ ఏ కర్రీకైనా సూపర్గా ఉంటుంది. సాంబార్ అయినా సరే మనకు కావాల్సినంత 1 spoon లేదా 2 spoons అనేది మన కర్రీని బట్టి మనం దీన్ని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది.
మా పిల్లలు మునక్కాయ తినరు అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. మునక్కాయ అనేది మునక్కాయ ఆకు కానీ, పువ్వు కానీ, కాయ కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా నరాలకు చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.